హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంత ఎక్సైటింగ్గా ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, మేము తిరుపతికి బయలుదేరాం అనమాట. అప్పుడు ఈ వీడియో తీసానమాట. అంటే మేము వెళ్ళి 1 వీక్ అయిపోయింది, 1 వీక్ 10 days అయిపోయింది. మేము 25th డిసెంబర్కి అనమాట, మేము హాలిడేస్ ఉన్నాయని చెప్పి ప్లాన్ చేసుకున్నాం ముందుగానే. మేము శ్రీవాణి టికెట్ మీద తిరుపతికి అంటే దేవుడి దర్శనానికని వెళ్ళాము. శ్రీవాణి టికెట్ బుక్ చేశారు మా వారు 3 months బ్యాకే అనమాట. మీ అందరికి తెలిసిందే, అది 3 months ముందే ఉంటుందని. సో బయలుదేరామన్నమాట. పూణే నుంచి మేము చెన్నైకి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మాకు మధ్యదారిలో సింబాయసిస్ ఇన్స్టిట్యూట్ తగులుతుందండి. చూడొచ్చు మీరు వాళ్ళ క్యాంపస్ ఎంత బాగుంటుందో అనేది. పూణేలో సింబాయసిస్ ఉందని మీ అందరికీ తెలుసు, చాలామందికి. చాలా ఫేమస్ కాలేజ్ కూడా అది. దాంట్లో అంటే కోర్సెస్ ఎంబీఏ, బీబీఏ ఇలాంటివి ఉన్నాయి. చాలా కాస్ట్లీ అనమాట. బట్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి కూడా చాలా అలాగే ఉంటాయి కూడా, వాళ్ళ నీట్గా ఉంటాయి అన్నీ. సో అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీజు కూడా అందుకే అంత ఉంటుంది. బట్ చాలా బాగుంటుందండి ఇది కాలేజ్. మాకు ఇంటికి చాలా అంటే 1 kilometer దూరంలోనే ఉంటుందన్నమాట. ఎయిర్పోర్ట్ కూడా 1.5 kilometer దూరంలోనే ఉంటుంది. మధ్యలో ఈ కాలేజ్ తగులుతుంది. చాలా అంటే చిన్న ఎయిర్పోర్ట్ పూణే, బట్ చాలా బాగుంటుందండి. మాకు దగ్గరగానే ఉంటుంది. మాకు ఇప్పుడు అసలు అంత ముందుగా బయలుదేరిపోవాలని ఇబ్బంది పడుతూ అట్లా బయలుదేరిపోవటం అలాంటివి ఏమి ఉండవు. హ్యాపీగా టైంకి ముందు 1 గంట ముందు బయలుదేరుతాం అంతే. మీరు చూడొచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ ఉంది ఇక్కడ. చాలామంది అసలు ఆయన దేవుళ్ళగా కొలుస్తారనమాట మహారాష్ట్రలో. సో ఇది మీరు పూణే ఎయిర్పోర్ట్ చూడొచ్చు. మేము వచ్చేసాము. ఇంకా ఇది నైట్ మేము బయలుదేరిందండి. ఇంట్లో నుంచి 11:30 అట్లా బయలుదేరాము. మాకు 1 o'clockకి ఫ్లైట్ అనమాట. 1 o'clockకి ఫ్లైట్, మేము దిగేదేమో 3 o'clockకి చెన్నైలో. మేము యాక్చువల్గా డైరెక్ట్ తిరుపతికి ఎందుకు చేసుకోలేదంటే, మాకు నాన్ స్టాప్ లేదనమాట. నాన్ స్టాప్ ఫ్లైట్ పూణే నుంచి ఎక్కడో ముంబైకి వెళ్ళి ఎక్కాలన్నమాట. ఎందుకు ఇక్కడి నుంచే బయలుదేరదామని మేము ఇక్కడి నుంచి బయలుదేరాము. చెన్నైకి ఉంది, చెన్నైకి వెళ్ళాం. చెన్నై నుంచి కావాలంటే వందే భారత్ అంటే తొందరగానే వెళ్ళిపోతుంది కదా తిరుపతికి అని అనుకున్నాం. సో వందే భారత్ బుక్ చేసుకున్నాం చెన్నై నుంచి. సో పూణే ఎయిర్పోర్ట్లో మటుకు నేను తీయలేదండి వీడియోస్. ముందుగానే చెప్తారు డిఫెన్స్ ఏరియా ఇదంతా, ఇక్కడ మీరు వీడియోస్ తీయడానికి వీల్లేదని చెప్పి ఎయిర్పోర్ట్ లోపల నేను తీయలేదు, బయట వరకే తీశాను. మేము ఫ్లైట్లో కూర్చొని ఇక అసలు కన్నులా అంటే మూసి తెరిచినంత లోపలనే మేము చెన్నైలో దిగిపోయామన్నట్టు అనిపించింది. నిజంగా ఈ ఫ్లైట్లు నీకు అనుకున్న వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి నిజంగా నమస్కారం. వాళ్ళ వల్ల మనం ఎంత తొందరగా రీచ్ అయిపోతున్నాము మన డెస్టినేషన్కి, అసలు ఇబ్బంది పడకుండా. నెక్స్ట్ మేము చెన్నై ఎయిర్పోర్ట్లో దిగాకండి, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ వాష్రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు మన ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో చూస్తేనేమో అసలు అంత నీట్గా పెట్టరు, ఏం లేదు. అంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, ఎక్కడ చూసినా జనాలే కానీ నీట్గా ఉండవు అక్కడ వాష్రూమ్స్. మళ్ళీ అదే చెన్నై అట్ ద సేమ్ టైం ఎంత నీట్గా ఉందండి. అక్కడ కూడా అది పెద్దది కదా ఎయిర్పోర్ట్. చూసారుగా క్రౌడ్ ఎంతమంది వచ్చారో, చాలామంది. అంటే మాకు అక్కడ కూడా టీటీడీకి వెళ్ళే అంటే మన తిరుపతికి వెళ్ళే వాళ్ళే చాలామంది తగిలారనమాట ఫ్లైట్లో కూడా, పరిచయం అయిన వాళ్ళు. తర్వాత మేము అక్కడ రీచ్ అయ్యాక మేము ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయిపోయాము. ఎందుకంటే 3:30కి దిగాము. 3:30కి దిగగానే మాకు పెద్ద వర్షం అనమాట చెన్నైలో. ఏదో క్లైమేట్ అది తుఫాన్ అని చెప్పారు అక్కడ వాళ్ళు. చాలా రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, మన తిరుమలలో కూడా పడుతున్నాయి అని చెప్పారు వాళ్ళు. సరే మాకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు స్వామి అని అప్పుడే దండం పెట్టేసుకున్నా నేను, ఇంకా దర్శనం మంచిగా అయ్యేటట్టు అని చెప్పి. ఇక మేము చెన్నై ఎయిర్పోర్ట్ నుండి మెట్రోకి వెళ్దామని అనుకున్నాం. బట్ మెట్రో 5 o'clockకి ఓపెన్ అవుతుందటండి. మేమైనా మెట్రో వరకు వెళ్ళాము. లోపలే అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది, మంచిగా ఎయిర్పోర్ట్ నుంచే ఉంది. చక్కగా వెళ్ళటానికి స్టేషన్కి వెళ్దామని అనుకున్నాం, రైల్వే స్టేషన్కి. కానీ మాకు 5:30కే వందే భారత్ ఉండటం మూలాన మేము 5 o'clockకి కనుక మెట్రో స్టార్ట్ అయితే మేము రీచ్ అవ్వలేం కదా. అందుకే మేము ఇక క్యాబ్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. బట్ నిజంగా ఎయిర్పోర్ట్లోనండి ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారండి. అసలు ఎక్కడా ఇబ్బంది పడకుండా మెట్రో వరకు రీచ్ అయ్యాము. చెన్నై ఎయిర్పోర్ట్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. అన్ని యారోస్ ఇచ్చి ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది అన్నీ ఇచ్చారు. అంతేనండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో తిరుపతిది అంతా పెడతాను. బాయ్.